పవర్లూమ్ కార్మికుల వేతన ఒప్పందం సెప్టెంబర్ 30, 2026తో ముగియనుందని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త కూలీ రేట్లను ఖరారు చేయడానికి వెంటనే యాజమాన్యాలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త కూలీ రేట్లను ఖరారు చేయడానికి వెంటనే యాజమాన్యాలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం పవర్లూమ్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్తో పాటు కార్మిక శాఖ అధికారికి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం కుదిరిన కూలీ ఒప్పందం గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్నందున జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కార్మికుల జీవన వ్యయం కూడా అధికమైందని, అందుకు అనుగుణంగా కూలీ రేట్లను సవరించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే జూన్ 18న మొదటి నోటీసు ఇచ్చినా ఎలాంటి స్పందన రాకపోవడంతో యూనియన్ సమావేశంలో నిర్ణయం తీసుకుని 2వ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న కూలీ రేట్లపై 30% పెంపు చేసి 2026 అక్టోబర్ 1 నుండి అమలు చేయాలని, మూరపిక్కు తగ్గించినా ప్రస్తుతం ఉన్న రేట్లు తగ్గించకుండా పెరిగిన శాతం ప్రకారం కొత్త రేట్లు అమలు చేయాలన్నారు. గత ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన బెల్లం ఈ సంవత్సరం నుండి తప్పనిసరిగా ఇవ్వాలని, గత ఒప్పందంలోని మిగిలిన అన్ని నిబంధనలను యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, యూనియన్ నాయకులు పెండెం రాములు, గంజి రాజేష్, చంద్రకళ, పసునూరి యోగానందం, సూరపల్లి భద్రయ్య, పెండెం బుచ్చిరాములు, దేవులపల్లి గిరిబాబు, చిట్టిపోలు వెంకటేశం, ఎల్గం ఆంజనేయులు, నిమ్మనగోటి సైదులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు డిప్యూటీ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రేపు సెప్టెంబర్ 30కి ఈ పవర్లూమ్ కార్మికుల కూలీ రేట్ల అగ్రిమెంట్ గడువు ముగుస్తుంది. ఇప్పటికీ 2 సార్లు యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చినాం. వారి నుంచి ఇంకెలాంటి స్పందన రాలేదు. తక్షణమే యజమానులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి లేబర్ అధికారులను కోరడం జరుగుతుంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఇప్పుడు వస్తున్న ధరలు ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. పెరుగుతున్న అవసరాలు, పిల్లల చదువులు, వైద్యం, ఆరోగ్యం ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ధరలను పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసమే గత 2 సంవత్సరాల క్రితం జరిగిన అగ్రిమెంట్ చూస్తే ఇప్పటికీ చాలా ధరలు పెరిగినాయి. అందుకని ఈ 2 నెలల్లో అగ్రిమెంటు చేసి సెప్టెంబర్ 30కి అయిపోతే అక్టోబర్ 1 నుంచి కొత్త రేట్లు అమలు కావాల్సి ఉంది. అందుకోసమే మేము యజమానులకు నోటీసులు ఇస్తా ఉన్నాం. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ద్వారా ఇప్పుడు లేబర్ ఆఫీసర్కి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని నోటీస్ ఇచ్చాం. ఇంకా వారు తక్షణమే స్పందించి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ పట్టణంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు డీసీఎల్ గారికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చల్లపల్లి, అదేవిధంగా ఇండస్ట్రీ ఏరియా, చల్లపల్లి ఈ ప్రాంతంలో మొత్తం కూడా పవర్లూమ్ వర్కర్లు దాదాపు 300 నుంచి 400 మంది కార్మికులు దీని మీద ఆధారపడి బతికే పరిస్థితి ఉన్నది. ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. ఇప్పటికైనా యాజమాన్యం వచ్చి చర్చలు జరిపి వెంటనే కూలీ రేట్లు, పిక్కు రేట్లు పెంచవలసిందిగా యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో అప్పుడు లేబర్ అధికారులు జోక్యం చేసుకొని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మొత్తం కూడా రేట్లు పెంచవలసిన అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉంది. దీన్ని అర్థం చేసుకొని యాజమాన్యం కూడా ముందుకు వచ్చేసి యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి వెంటనే ఈ రేట్లు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో అధికారులు చొరవ తీసుకొని ఇరు వర్గాలని, అటు యూనియన్ వాళ్ళని అటు యాజమాన్యాన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి కార్మికులకు న్యాయం చేసే విధంగా అటు లేబర్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో అవసరం ఉంటే సమ్మెలోకి వెళ్ళడానికైనా అవకాశం ఉంటుంది. అది లేకుండా సాఫీగా ఏదైతే ఇండస్ట్రీ నడుస్తుందో దాన్ని యథావిధిగా నడిపించుకొని కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అగ్రిమెంట్ గడువు దగ్గర పడ్డది. పోయిన నెల ఫస్ట్ నోటీస్ ఇచ్చినాం. దానికి ఎలాంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. ఈరోజు 2వ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్మిక శాఖ ఏసీఎల్ గారికి 2వ నోటీసు ఇచ్చిన తెలియజేసి ఎలాగైనా యాజమాన్యానికి, కార్మికులకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కూలీ రేట్లు పెంచుకునే విధంగా సహకరించగలరని ఏసీఎల్ గారికి కోరడం జరిగింది.